ఈరోజు పేపర్లో మధుమేహల పాదసేవలు అని చెప్పని ఒక ఆర్టికల్ వేశారు. ఉస్మానియాలో ఉచిత సేవలు, డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్కు స్పందన, నెల రోజుల్లో 600 మంది సందర్శన. మధుమేహం ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా శరీరంలోని అన్ని అవయవాలపైన తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. గుండె, కళ్ళు, మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాళ్ళు చేతుల్లో సక్రమంగా రక్త ప్రసరణ కాక, గుర్తుపెట్టుకోండి, స్పర్శ కోల్పోతాయి. దెబ్బ తగిలితే తర్వాత అవి తీవ్రంగా మారి కొన్నిసార్లు కాళ్ళ వేళ్ళు, పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారి కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఆసుపత్రిలో డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్ అందుబాటులో తెచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్ వేలు ఖర్చు చేసిన క్లినిక్లు ఉచితంగా ఇస్తున్నారు. మధుమేహ బాధితుల పాదాలపై ఏర్పడిన పుళ్ళు వెంటనే మానకపోతే చివరికి కుళ్ళిపోయి వేళ్ళు, పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పుండు తొలగించకపోతే పాదాల్లో నాడులు దెబ్బతిని స్పర్శ కోల్పోవటం వల్ల దెబ్బ తగిలినా గమనించలేరు. ఈ ఫుడ్ కేర్ క్లినిక్లో ఇలాంటి క్లీనింగ్ చేస్తున్నాము. ఇదిగో వీళ్ళ కోసం చెప్పులు, ఇదంతా ఏదైనా దెబ్బ తగిలి ఉంటే డ్రెస్సింగ్లు చేయటం, చర్మం పాడైతే ప్లాస్టిక్ సర్జరీ, ఇదిగో ఇదంతా చెప్తున్నారు. చూడండి జాగ్రత్తగా. అంటే మధుమేహులకి కాళ్ళు పోవటం అనేది కామన్ విషయాన్ని ఫిక్స్ చేసేరు. నిజంగా ఎటువంటి అబద్ధాల మోసకారి ప్రపంచంలో బతుకుతున్నామంటే ఎందుకండి కర్మ? ఎందుకు అసలు? ఒకసారి గమనించారు ఆ మధుమేహులు అందరూ ఎవరో? మీ నీచమైన అల్లోపతిక్లో ఇచ్చిన నీచమైన మెట్ఫార్మర్లు, ఆ దిక్కుమాల, ఆ దరిద్రపోటు టైప్ 1 చేయాల్సిన ఈ టైప్ 2 చేసే ఆ ఇన్సులిన్లు, ఈ కంట్రోల్ పేరుతో వీళ్ళు చేసిన నీచమైన వైద్యం కారణంగానే వీళ్ళు కాళ్ళు పోగొట్టింది. ఆ నిజం చెప్పరే? అది చెప్పండి. డయాబెటిక్ పోతే కాళ్ళు తీసే పరిస్థితి లేదు కదా వాళ్ళకి. డయాబెటీస్ను పెంచి పోషిస్తారు. ఎలాంటిదంటే మొక్కని కుండీలో చక్కగా నీళ్లు పోసి పెంచుతారు, ఎరువులు వేసిను నీళ్లు పోసి కొమ్మలు కట్ చేస్తారు, ఇంకో 2 కొమ్మలు వస్తాయి. ఎందుకు పోయింది ఆ కాలు? పోయి మీరు చెబుతున్నారుగా కాళ్ళు చేతుల్లో రక్త ప్రసరణ దెబ్బతీస్తుంది, మూత్రపిండాలు దెబ్బతీస్తుంది. రక్త ప్రసరణ ఎందుకు అవుతుంది? మీకు ఆ నరాల్లో షుగర్ వెళ్ళి కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది? మీరు ఆ బ్లడ్లో కనిపించే షుగరు దాన్ని మాయం చేయడం కోసం ఓ 300 200 కనిపిస్తే దాన్ని కేవలం మాయ చేసి భ్రమ పెట్టడం కోసం మీరు దాన్ని నరాల్లోకి, ఆర్గాన్లోకి మీరు షిఫ్ట్ చేస్తున్నారు ఆ మందు ప్రభావం వలన. అందుకని కంట్రోల్లో ఉంచాలనే భ్రమ కోసం మీరు 365 రోజులు 24 గంటల మందులు వాడటం వలన అది ఎప్పుడు చూసినా ఆర్గాన్లో కూర్చుని, ఆ సన్నట నరాల మైక్రోవాస్కులర్ వ్యవస్థలో కూర్చుని దీర్ఘకాలం ఇలా చేయటం వలన రక్త ప్రసరణ అయిపోయి గ్యాంగ్రీన్లని కాళ్ళు తీసేయాలి, తీయేళ్ళు తీసేయాలి, దెబ్బలు తగిలితే స్పర్శ తెలియట్లేదు, ఎల్పెండాకుడు ఏంటి అది. ఇప్పుడు మీకు పక్కన ఫోటో డిస్ప్లే చేస్తాం, ఆ డిస్ప్లే చేసిన చూడండి. కాలు తొడదాకా తీయాలన్న నాగమ్మ గారు అనే ఒక ఆవిడ ఆ ఫోటో చూడండి క్లియర్గా. పై 2 పిక్చర్స్లో మందులు వాడబట్టి ఆవిడకి ఎంత కర్మ పట్టింది. తొడదాకా తీసేయాలన్నారు. ఏమైంది? కింద చక్కగా మందులు మొదటి రోజు మురుగుండ్లో పారించి డ్రైనేజ్లో చక్కగా డైట్ చేస్తే దెబ్బ తగ్గిపోయింది. అలానే వేరే కాళ్ళే కూడా ఉన్నాయి. నేను పక్కన 2 పిక్చర్స్ పెడతాను, ఒక నిమిషం పాజులో చూడండి. ఆ దెబ్బ మొదట ఎలా ఉంది. ఆ కాళ్ళన్నీ కూడా మీరు తొడదాకా లేకపోతే మోకాల కింద వరకు తొలగించాలని అందరు డాక్టర్లు చెప్పిన వాళ్ళే. మరి జస్ట్ డైట్ చేస్తే ఒక మందు బిళ్ళ అవ్వకుండా ఎలా తగ్గినాయి ఇవన్నీ? ఎలా తగ్గినాయి అంటే ఏదైతే షుగరు ఆ రక్త ప్రసరణ అందకుండా చేసిందో దాన్ని నేను రిమూవ్ చేశాను అక్కడి నుంచి. దానికి కారణం ఏంటంటే నేను మెటబాలజీ మార్చాను. మెటబాలజీ మారిస్తే నా దాంట్లో గ్లూకోజ్ లేకపోవటం చేత వీళ్ళు రక్తంలోంచి ఆర్గాన్లు షిఫ్ట్ చేయడం గ్లూకోజ్ లేదు. ఏదైతే జాగ్రత్తగా గమనించండి, ఒక పచ్చని లాన్ ఉందనుకోండి, ఒక గ్రీన్ కలర్ లాన్ ఉంది మన ఇళ్ళ దగ్గర ఉండే గడ్డి, ఓ పలిక పేడ తీసుకెళ్ళిన దాని మీద వేస్తే ఏం జరుగుతుంది? ఓ 15 రోజుల తర్వాత ఆ పలిక పేడతో సహా లేపి చూస్తే ఆ లాన్ కింద గడ్డి కుళ్ళిపోయినట్టు ఉంటుంది. అంటే ఎందుకు జరిగింది? చక్కగా గాలాడి నీళ్లు వెళ్తూ రావాల్సిన చోట మీరు అదేసి కవర్ చేశారు. సేమ్ అలానే మీరు బ్లడ్లో కనిపించకూడదని, అలోపతిక్లో చేసే మోసం కోసం బ్లడ్లో కనిపించకూడదని చెప్పని మీరు ఆర్గాన్లోకి నరాల వ్యవస్థలో షిఫ్ట్ చేస్తుంటే సన్నటి నరాల షుగర్ కూర్చుని దీర్ఘకాలం కూర్చోబెట్టి అది కుళ్ళిపోతుంది. సేమ్ దీంట్లోగానే ఇప్పుడు ఆ కుళ్ళిపోయిన గడ్డి రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ పేడ పలికని తీసేసి చక్కగా నీళ్లు పెట్టి నేను అలా ఫ్రెష్గా ఎండకు వదిలేస్తే ఏమవుతుంది? నెల రోజుల్లోనూ 2 నెలల్లోనూ చక్కగా గడ్డి అంతా మళ్ళీ రికవర్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. మన దాంట్లో నరాల్లో కూర్చుని ఆ కుళ్ళిపోయిన కాళ్ళు ఉంటే దాన్ని తొలగించాలంటే మార్గం ఏంటి? మీరు రోజు మొదలస్టప్ షుగర్, మీరు గ్లూకోజ్ ఏదైతే తింటున్నారో తిని అది మీ రక్తంలో కనిపించకుండా ఉండటం కోసం దాన్ని మీరు మందులు ఇస్తా తాత్కాలికంగా లోపలికి ఎలా మళ్ళిస్తున్నారు, ఆర్గాన్లకు ఎలా మళ్ళిస్తున్నారు, ఆ మళ్ళింపు ఆపేస్తే సరిపోతుంది. అంటే సోర్స్లో ఆహారం అనే మెటబాలజీ మారిస్తే మీరు గ్లూకోజ్ తినరు కాబట్టి వేరే షిఫ్ట్ అయ్యేది ఉండదు. చక్కగా పేడ తీసేసిన లాన్ ఏ రకంగా రికవర్ అయిందో చక్కగా మీరు ఆర్గాన్ నుంచి షుగర్ తీసేస్తే ఆర్గాన్ అలా రికవర్ అవుతాయి. ఈ పక్క ఫోటోలు చూస్తే
మీరంతా అల్లోపతిక్లో తోపులైన డాక్టర్లు, హాస్పిటల్ పేరు చేస్తే ఆహా ఓహో అనే డాక్టర్లు అంతా తీసేయాలి అన్న వాళ్ళందరికీ నేను ఏ రకంగా ఎటువంటి తగ్గించాను. మీరు ఇంకా కాళ్ళు తీసేస్తాం, ఏళ్ళు తీసేస్తాం, రిపేర్ చేస్తాం, దానికి క్లినిక్లు పెడతాం. ఎందుకయ్యా సంకల పిల్ల ఇంట్లో డైట్ పెట్టుకుని చక్కగా ఇళ్ళలో నాళ్ళు చేసి పెడితే సింపుల్గా మెటబాలిజం ఇటు బదులు అటు మార్చి షిఫ్ట్ చేస్తే దెబ్బ తగ్గిపోద్ది. ఆ తొక్కలో షుగర్ ఉండదు, తొక్కలో గ్యాంగ్రీన్ ఉండదు. ఆఫ్టర్ ఆల్ గ్యాంగ్రీన్కి షుగర్కి ఎందుకంత వాళ్ళ జీవితాలు మీరు తీసేయాలంటున్నారు. ఒకసారి తీసేసినాక ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆడు కుటుంబంలోకి వెళ్ళి చూడండి. మీరు 2 లక్షలు తీసేస్తారు, మీ డబ్బులు మీరు తీసుకుంటారు లేదా ఫ్రీగా చేస్తారు. ఆ తర్వాత వాడు ఏం చేయాలి జీవితాంతం? మన అమ్మకో నాన్నకో కాలోటి నరికితే ఏమవుతుంది చెప్పండి? మనకే ఊహించుకోండి. ఒక కాలు నరికేస్తే మన చచ్చిపోయేవరకు మనం ఎలా ఉండాలి? మనిషికి ఎన్ని జీవితాలు ఉంటాయి? ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితం మీ చేతకానితనానికి వీళ్ళు బలేవాలా? అదే అసాధ్యంలో చెబుతారేంటి? అసాధ్యం. ఆఫ్టర్ డయాబెటీస్కి, తొక్కలో గ్యాంగ్రీన్లు తీసుకొచ్చి సింపుల్ సైన్స్ అంతే. ఏదైతే అక్కడ లేకుండా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందా పేడ ఉదాహరణ చెప్పాను. పేడ నేను అక్కడి నుంచి తీసేసా కాబట్టి మళ్ళీ తిరిగి రికవర్ అయింది. పేడ అక్కడే ఉంచితే ఆ గడ్డి కొనాలో చచ్చిపోతుంది. ఇప్పుడు కుళ్ళింది, రేపు చచ్చిపోతుంది. ఆ చావటాన్ని మీరు తీసేసేది. ఎక్కడో జస్ట్ బొగ్గులాగా మాడిపోయి మొత్తం అసలు ఏమాత్రం జీవం లేకుండా ఈ కొడితే ఇరిగిపోయే టైపు బొగ్గులాగా మారిపోయిన అలాంటివి తప్ప మామూలుగా రక్త ప్రసరణ అందకుండా పోయి లేదా ముక్కలు అయిపోయి మీరు చూసే భయంకరమైన ఉంటాయి పక్కన. వీళ్ళు తీసేయాలన్నట్లో 100కి 90 10 జెన్యున్గా ఉంటాయి. మన డైట్ కూడా హెల్ప్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇవాళ తీసేయాలన్నట్లో ఖచ్చితంగా చెప్తున్నాను 100కి 90 ఒక్క మందు బిళ్ళ వాడకుండా రివర్స్ అయి తీరతాయి. ఎందుకు రివర్స్ అవుతాయి? అది సైన్స్. అది మాత్రమే సైన్స్. తగ్గించగలిగేది సైన్స్. ఆ సైన్స్ ఏంటంటే అది పుస్తకాల్లో రాసింది సైన్స్ కాదు. మందుల కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఎటు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేసే గైడ్లైన్స్ నీచమైన ఓ దోపిడీ వ్యవస్థ పైన ఉన్నంతవరకు వీళ్ళు డయాబెటిక్ని వీళ్ళు తగ్గించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ నిజం అనేక వ్యాపార ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే ఒక డయాబెటిక్ పేషెంటు మేత వేయకుండానే జీవితకాలం పాలిచ్చి ఒక పాడేవులు అంటాడు. ఒకసారి వచ్చాడా సచ్చే వరకు ఆడు ఏమీ మేత అసలు చక్కగా మన దగ్గర పడి ఉంటాడు, మన దొడ్లో పడి ఉంటాడు విశ్వాసంగా వచ్చినట్టు. వాడి మందులు పెరుగుతూనే ఉంటాయి. ఈ టెస్ట్ రిపోర్ట్లు రేపొద్దున బోనస్గా కంట్రోల్ చేస్తాం కాబట్టి షుగర్ని కాలో పోతుంది, కిడ్నీ ఓడిపోతుంది. మళ్ళా సన్నాసి డయాలసిస్ పేరుతో మన దగ్గరికి వస్తాడు, లేదా ఏది పోయినా మన దగ్గరికి వస్తాడు. మళ్ళీ మనమే చేయొచ్చు, ఆర్గాలు పోగొడతాం, అన్నీ చేస్తాం, వాటి కోసం మందులు అమ్ముతాం, మళ్ళీ అవి అమ్ముతాం. వీటితో 70 రకాల రోగాలు వస్తాయి. ఆ 70 రకాల రోగాలకి మళ్ళీ మందులు అమ్ముతాం. కస్టమర్ క్రియేషన్ వచ్చినంటే పోనీయకుండా రిటెన్షను. ఇది జరిగేది. సో ఏం అవసరం లేదు. ఇవన్నీ పాద సేవలో ఈ సేవలో ఆ సేవలో ఏ మాత్రం ఉపయోగం లేదు. సింపుల్గా డైట్ చేతిలో ఉంది. వాళ్ళు చేసేది చేస్తూ ఉంటారు కానీ ప్రజలు మాత్రం ఈ మోసగాళ్ళ బారిన పడకుండా మీరు అప్రమత్తంగా ఉంటా ఇది ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఎలాగో తీసేయమన్నారు కదా, నేను ఇది డాక్టర్లు అంటలేదు. డాక్టర్ వాళ్ళ మదర్కి వచ్చినా ఫాదర్కి వచ్చినా ఇదే చేస్తాడు. అతనేం మోసం చేయట్లే, తెలియట్లేదు అంతే. మీరు ఏదైతే గుడ్డిగా నమ్ముతున్నారో అది మీరు నమ్మే సైన్స్ కాదు. ఆ సైన్స్లో ఒక్కడన్నా తగ్గింది లేనిదే సైన్స్ ఎలా అవుతుందని విజ్ఞత క్వశ్చన్ చేయాలని విజ్ఞత మీ దగ్గర లేనంతకాలం, ఆ లాజిక్ ఆ ధైర్యం మీకు లేనంతకాలం ఇలాంటి నీచమైన వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగో మీ వల్ల కాదనుకుంటే ఇది ట్రై చేయమని చెప్పండి. వాళ్ళకి ఎలాగో పోయేదేం లేదు కదా, ట్రై చేయమని చెప్పండి. నాకు తెలిసి నా డైట్ చేసి డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ల హాస్పిటల్లో చాలామంది గ్యాంగ్రీన్ వస్తే మన పేరు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ అలా చేసిన వాళ్ళు కూడా అనేక మంది వ్యాపార పరంగా కేవలం డబ్బు కోసం చిన్నదన్నా సరే తీసేయాలంటాం. ఎంతోమంది ప్రాణాలు పోవటం దాని కారణంగా. ఇంత పుండు మార్చలేని వాళ్ళు పెద్ద పుండు ఎలా మాడుస్తారయ్యా? తీసేయటం ఏంటి? ఏం తీసేయటం? అసలు బేసిక్ ఉండే డయాబెటీస్ని పోగొట్టకుండా అది పోగొట్టకపోతే మళ్ళా పోతుంది తర్వాత కూడాను. షుగర్ అలాగే ఉంటే ఇంత మొక్క పోగొట్టదు రేపొద్దున. ఏం సైన్స్ అయ్యా? సో ప్రజలు ఎవరు భయపడద్దు. మన ఈ వ్యవస్థల బారి నుంచి మనమే కాపాడుకోవాలి. గ్యాంగ్రీన్ వస్తే నిరభ్యంతరంగా మీరు రామకృష్ణ హెల్త్ లైన్ హైదరాబాద్ బంజారా హిల్స్లో రామకృష్ణ హెల్త్ లైన్లో మమ్మల్ని నేరుగా కలవచ్చు. దీని మీద స్క్రోల్ అయిన నెంబర్లో దాంట్లో మేము పూర్తిగా నేను మా డాక్టర్ టీము మీరు తగ్గే వరకు కూడా మేము పూర్తిగా గైడ్లైన్స్ చేస్తాం. అసలు ఆఫ్టర్ ఆల్ అసలు పెద్ద విషయమేం కాదు. నేను అఫీషియల్ ఫేస్బుక్ వీరమాచారి రామకృష్ణారావు, నా పేజీ వీఆర్ క్రెడిట్ అఫీషియల్, దీన్ని అందరూ ఫాలో అవ్వండి. నేను రెగ్యులర్గా నా అప్డేట్స్ అనేది దాంట్లో చూడొచ్చు. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ వీఆర్కి ఎక్స్క్లూజివ్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తరచుగా వీడియోలు వస్తాయి. ఇప్పుడు రెగ్యులర్గా డైలీ రిలీజ్ అయ్యే వీడియోసే కాకుండా మన డైట్ వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా గ్రాఫిక్స్తో వచ్చే విధంగా సైంటిఫిక్గా చేస్తాం. చాలా అద్భుతమైన సైన్స్ని
ప్రజల భాషలో ప్రజల పనికొచ్చేటట్టు ప్రత్యామ్నాయాలతో ముందు తీసుకురాబోతున్నాను కొత్త కోణంలో. అట్లానే వివిధ భాషల్లో కూడా మన డేట్ పంపించబోతున్నాం. ఇవన్నీ కూడా వీఆర్కే ఎక్స్క్లూజివ్ నుంచి జరుగుతాయి కాబట్టి నేను ఆథరైజ్ చేసిన ఛానల్. మీరంతా వీఆర్కే ఎక్స్క్లూజివ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.